ర్యాపిడో, ఊబర్ వాడుతున్నారా? అయితే మీరు నిజంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది యువత ఆఫీస్‌కెళ్ళడానికి కావచ్చు, కాలేజ్‌కెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎక్కువగా కూడా ఈ ఊబర్ అండ్ ర్యాపిడో ఇలాంటి ఓలా ఇలాంటి యాప్స్ అన్నీ కూడా వాడుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని దుర్ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా వరకు సందర్భాలలో అయితే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని పొరపాట్ల వల్ల వాళ్ళ వల్ల మనకు నష్టం జరిగే సంఘటనలైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక అమ్మాయి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు తను అంటే ర్యాపిడో అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అయితే బుక్ చేసుకున్న తర్వాత తను వచ్చిన తర్వాత ఓటీపీ చెప్పి ఎక్కింది. ఎక్కిన తర్వాత ఎప్పుడైతే తన ఆఫీస్ సైడ్ వెళ్ళాల్సింది పోయి వేరే రూట్ తిప్పడం ఇతను స్టార్ట్ చేశాడు. ఇక వెంటనే ఆ అమ్మాయికి భయమై, "అన్న ఇటు కాదు కదా, మా ఆఫీస్ సైడ్ అటు సైడ్ కదా" అని అడిగితే, "లేదండి ఇటు సైడ్ నుంచి చాలా షార్ట్ కట్గా వెళ్ళొచ్చు" అని అతను చెప్పాడు. అతను చెప్పిన తర్వాత వెంటనే అది నైట్ పూట అవ్వడం కాబట్టి ఆ నిర్మానుష్యమైన ప్లేస్‌కి వెళ్ళే ఇదంతా కూడా చూసి వెంటనే ఆమె భయపడడం స్టార్ట్ చేసింది. "లేదన్నా ఇటు సైడ్ నుంచి వెళ్ళండి" అని ఎన్నిసార్లు ఆ అమ్మాయి నొక్కి చెప్పినా కానీ అతను ఏమాత్రం వినకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో వెంటనే ఆ అమ్మాయికైతే భయం అవ్వడం స్టార్ట్ చేసింది. అలాగే చాలా వరకు కూడా ఈ నిర్మానుష్యమైన ప్లేసెస్‌కి తీసుకొని వెళ్ళేటప్పుడు అమ్మాయిలు ఏ విధంగా భయపడతారు అంటే ఏమైనా రేప్స్ జరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ట్రాఫికింగ్ జరిగే సమస్యలు ఉండొచ్చు. సో ఇవన్నింటిని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆ అమ్మాయి, "లేదండి ఇటు నుంచి కాదు అటు నుంచే వెళ్ళండి" అని ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా అతను ఆపలేదు. అయితే మధ్యలో చాలా వరకు కూడా, "ఒక్కసారి ఆపండి నాకు వేరే పని ఉంది, అలాగే ఒక్కసారి ఆపితే నాకు ఒక చిన్న వర్క్ ఉంది కంప్లీట్ చేసుకొని వస్తాను" అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అతను ఇంకా ఫస్ట్ సర్ది చెప్పడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకపోయేసరికి అమ్మాయికి ఇంకా భయం అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాణం మీద ఉన్న ఒక భయంతో అయితే తను వెంటనే ఆ రన్నింగ్ బైక్ మీద నుంచి అయితే కిందికి దూకడం జరిగింది. తను కిందికి దూకిన తర్వాత వెంటనే తన కాళ్ళకి, మోకాళ్ళకి అండ్ ఆల్సో మోచేతులకి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. అయితే వెంటనే ర్యాపిడోలో ఉన్న ఎస్ఓఎస్ అంటే ఎమర్జెన్సీ సందర్భాలలో వాడే ఇది కూడా ఎన్నిసార్లు ఈ అమ్మాయి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ఎస్ఓఎస్ స్పందించలేదు. తిరిగి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన తర్వాత ఏదైతే ర్యాపిడో సంస్థ ఉందో ఆ సంస్థ అయితే వెంటనే వచ్చేసి తనని అంటే ఎవరైతే ఊబర్ ఏజెంట్ ఉంటారో అతన్నైతే సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక అమ్మాయిని నైట్ టైంలో బైక్ ఎక్కించుకున్న తర్వాత ఎవరు చూడరు కదా, ఎక్కువ మంది ఉండరు కదా అన్న చిన్న నమ్మకంతోని చాలామంది ఇలాంటి ఒక ఆప్షన్ అయితే వెతుక్కుంటున్నారు. అంటే ఎవరు లేని సందర్భంలో ఇక్కడ ఉమెన్ని తీసుకొని వెళ్ళి ఎట్ సైడ్ నుంచి అయినా ఏమైనా చెయ్యొచ్చు అన్నది ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్గా మీరు జస్ట్ గమనించుకోండి. ఆ సందర్భంలో ఆ అమ్మాయికి ఆ రూట్ తెలియదు. ఒక కొత్త ప్లేస్కి వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకో లేకపోతే సమ్ అదర్ వర్క్స్కి వెళ్ళేటప్పుడు ఆమెకు ఆ అమ్మాయి రూట్ తెలియకపోతే ఇతను తీసుకొని వెళ్ళేదే రూట్ అని అనుకుంటే ఆ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మధ్యలో ఆ అమ్మాయి దూకకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? సో ఇలాంటి చాలా సందర్భాలలో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎమర్జెన్సీ సందర్భాలలో పని చేయనప్పుడు ఇంకా వాటి మీద నమ్మకం పెట్టుకొని మన జీవితాన్ని ఆధారపడే విధంగా అయితే మనం ఉండేది ఉంటే మాత్రం తప్పకుండా మనకు ఇలాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. మెట్రో అండ్ బస్ ఇలాంటి సర్వీసెస్ చాలా పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయి. వీటిని కూడా మెల్లిమెల్లిగా ఉపయోగించుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ నైట్ టైమ్స్ ఏమైనా వర్క్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇవన్నీ కాకుండా కూడా ఇంకా రీసెంట్గానే ఒకటి మోస్ట్లీ ఇది ఏపీలో జరిగింది అనుకుంటా. సో తను ఫస్ట్ బైక్ ఎక్కిన తర్వాత ఎన్నిసార్లు స్లోగా వెళ్ళు భయ్యా, మెల్లిగా వెళ్ళు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ అతను వినలేదు. అతనికి ఇష్టానుసారంగా అతనికి ఏ విధంగా అయితే బైక్ నడపడం ఇష్టమో ఆ విధంగా ర్యాష్ డ్రైవింగ్ అయితే చేసి యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అమ్మాయికి కాల్ ఫ్రాక్చర్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 20 lakhs వరకు అయితే ఖర్చు అయింది. అయితే ఈ 20 lakhs ఖర్చు అసలు ఎవరు పెట్టుకుంటారు? ఆ అబ్బాయి ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు. మేడం మా దగ్గర ఇన్ని పైసలు ఉండదంటే మేమెందుకు ఊబర్ ర్యాపిడో నడుపుకుంటామని అతను అంటున్నాడు. ఇటుకెళ్ళి మరి ర్యాపిడో సంస్థ స్పందిస్తుందా? అసలు ఈ ర్యాష్ డ్రైవింగ్కి కారణం ఎవరు? ఈ ర్యాష్ డ్రైవింగ్కి ఇటుకెళ్ళి బలైపోతున్న ప్రాణాలకు ఎవరు అర్హులు? సో ఇవంతా కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలైనా సరే ఇలాంటి సందర్భాలలో మీరు ఉంటే తప్పకుండా మీరు నైట్ టైం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మీ లొకేషన్ని మీ ఫ్రెండ్స్కి కావచ్చు లేకపోతే మీ పేరెంట్స్కి కావచ్చు పంపించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. నైట్ ఇలాంటి ఆప్షన్స్ని మాత్రమే మన మైండ్లో పెట్టుకొని బయటికి వెళ్ళడం అసలు సబబం కాదు అన్నది నా ఫీలింగ్.